ప్రైజ్లాడండి. ప్రియులారా, బాగున్నాను కదా. దేవుని నామములో మీ అందరికి కూడా నా యొక్క శుభాభివందనాలు. ఈ దినము దేవుని మాట చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మంచి దేవుడా, దయగలిగిన తండ్రి, కృపగలిగిన నాన్న, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. అయ్యా, వట్టిదానను మట్టిదానను ప్రభు, నీకు స్తోత్రాలు. నీ దయగలిగిన మాటకి మేము ఎదురు చూస్తున్నాం ప్రభు. నువ్వు ఏ మాటతో మాకు ఉపదేశం చేయలేనావు ప్రభు. ఆ మాటను బట్టి మేము ఏది నేర్చుకోవాలో దాన్ని నేర్చుకోవడానికి, వినడానికి, నడిపించుకోవడానికి నీ సహాయం కొరకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఏసునామమున ప్రార్థించి పెట్టుకున్నాం తండ్రి. ఆమేన్. ప్రియులారా, చిన్న పల్లవి పాడుకున్నాం. చరణం పల్లవి. నా గొర్రెలు నా స్వరము వింటాయి, అవి ఎన్నడు నన్ను వెంబడిస్తాయి. నా గొర్రెలు నా స్వరము వింటాయి, అవి ఎన్నడు నన్ను వెంబడిస్తాయి అన్నాడు ప్రభు యేసు. అనుసరించు ప్రభు యేసుని అన్నాడు ప్రభు యేసు. అనుసరించు ప్రభు యేసుని పరమ యెరూషలేమా, పరిశుద్ధ భూషణాలతో వరునికై అలంకరించి సిద్ధపడే వధువు సంగమా, సిద్ధపడే వధువు సంగమా. ఆమేన్ హల్లెలూయా, ఆమేన్ హల్లెలూయా, ఆమేన్ హల్లెలూయా, ఆమేన్ హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. జీవాధిపతి అయిన దేవా నీకు స్తోత్రాలు. ఆశ్రయదుర్గమైన దేవా మీకు స్తోత్రాలు. ఉన్నత దుర్గమైన దేవా మీకు స్తోత్రాలు. అనంత జ్ఞాని అయిన దేవా నీకు స్తోత్రాలు. అతి సుందరుడైన దేవా నీకు స్తోత్రాలు. అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడ మీకు స్తోత్రాలు. ఆకాశమందు ఆసీనుడైన దేవా మీకు స్తోత్రాలు. మృత్యుంజయుడైన మా దేవా నీకు స్తోత్రాలు. ఆది సంభూతుడా మీకు స్తోత్రాలు. పాపులమైన మా కొరకు ప్రాణమిచ్చిన మా ప్రభువా మీకు స్తోత్రాలు. జీవం కలిగిన దేవా మీకు స్తోత్రాలు. దేవుడి కొద్ది స్తోత్రం దీవించుగా. ప్రియులారా, ఈ దినము దేవుని మాట కొరకై మరి మనందరం కూడా ఆసక్తితో ఆయన మనకేమి బోధించగలిగినాడో దాన్ని వినడానికి దేవుడు మనందరి చెవులు మన హృదయాలనైనా తెరవజేయును గాక. ఆమేన్. ప్రియులారా, ఈ రోజు దేవుని మాట యోహాను సువార్త 10వ అధ్యాయము. ప్రియులారా, ఆయన చెప్పుతున్న మాట ఏంటంటే, మరి ఆయన నేను గొర్రెలకు మంచి కాపరిని అంటున్నాడు. నేను గొర్రెలకు 10వ అధ్యాయము 11వ వచనంలో ప్రభు చెప్తున్న మాట 11. నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. ప్రియులారా, ఇక్కడ దేవుడు సెలవిస్తున్న మాట ఏంటంటే, యేసు ప్రభు వారు ఆయన ఈ భూమి మీదకి వచ్చి మరి అది ఆయన ఏదైతే చెయ్యాలని ఆయన ఉద్దేశం కలిగి ఉన్నాడో అది ఆయన ఇక్కడ చెబుతున్నాడు. నేను గొర్రెలకు మంచి కాపరిని, నేను గొర్రెలకు మంచి కాపరిని, నా గొర్రెల కొరకు నేను ప్రాణం పెడతాను అని చెప్తున్నాడు. నేను మంచి కాపరిని అని అంటే ఒక చెడ్డ కాపరి కూడా ఇక్కడ ఉన్నాడని మరి వాక్యం సెలవిస్తుంది పిల్లలు. ఎందుకంటే భూమి మీద అనేక మంది మరి కాపరులు అనేవారు దేవుడు రాకముందు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి భూమి మీదకి రాకముందు అనేక మందిని ప్రవక్తలుగాను మరి సేవకులుగాను మరి యాజకులుగాను ఆయన నియమించినప్పుడు మరి ఆయన తన గొర్రెల కొరకు ఆయన జీతం ఇచ్చి ఆయన పెట్టి ఉన్నారు పిల్లారా. వారు ఏం చేస్తున్నారంటే వారి యొక్క గొర్రెలను సరిగా మేపలేకపోతున్నారు. దేవుడు చెప్పిన మరి ఆ గొర్రెలను మరి సరిగా కాయలేకపోతున్నారు. ఆ మందని కనికరించలేకపోతున్నారు. ఆ మందని ఎలాగ నడిపించాలన్నది మరి మర్చిపోయి తనకు వారి పెట్టుకుంటున్నారంట. ఎందుకంటే హెస్కేల్ గ్రంథంలో ఈ మాటలు ఉన్నాయి పిల్లారా. ఈయన సొంత మాటలు కాదు కానీ అందుకే ప్రభు ఇక్కడ యోహాను సువార్తలో చెప్తున్నాడు, నేను ఇంతవరకు నా గొర్రెల కొరకు ఎంతో మంది నేను
పంపించాను, కానీ వారు సరిగ్గా మందని కనికరించలేదు, వారు సరిగ్గా వారిని ఆ గొర్రెలను కాయలేదని ఇక్కడ మాట్లాడుతున్నాడు. అంటే గొర్రెలు అంటే పిల్లారా మనమే, గొర్రెలు అంటే మనమే. ఆయన గొర్రెలు కాపరిగా ఆయన మంచి కాపరిగా ఉన్నాడంట. ఆ మంచి కాపరి ఎందుకు వచ్చాడంటే ఆ యొక్క గొర్రెల కొరకు తన ప్రాణాన్ని పెట్టడానికే వచ్చాడంట. మరి ఇశ్రాయేలీయులు కూడా ఆనాడు తండ్రి అయిన దేవుని యందు నిరీక్షణ కలిగి ఉన్న ఇశ్రాయేలీయులు మరి మెస్సయ్య వస్తాడని తెలిసి కూడా మరి యేసయ్య వచ్చినప్పుడు వారు ఆయనని మెస్సయ్యగా గుర్తించలేకపోయారు పిల్లారా. ఆయన గొప్ప కాపరి అని గుర్తించలేకపోయారు. అందుకే వారితో మాట్లాడుతున్నాడు, నేను గొర్రెల కొరకు నేను వచ్చిన, నా గొర్రెలు నా స్వరం వింటాయి అని అంటున్నారు. మరి ఆ రోజు మరి ఆయన స్వరం వినలేని ఇశ్రాయేలు, కానీ ఈనాడు మరి అనేక మంది అన్యజనులమైన మనము ఆయన స్వరము విని ఆయన మాటకు లోబడి ఆయనని విశ్వసించి ఆయనని వెంబడించాము, రక్షణ పొందుకున్నాం ప్రియులారా. ఆయన మన కొరకు ప్రాణం పెట్టి ఉన్నాడని మనం చూచి ఉండలేదు, కానీ మనం విని ఉన్నాం ప్రియులారా. కానీ ఆనాడు ఇశ్రాయేలు ఇంకా ఆయనను నమ్మలేదు. ఆయన మా కొరకు వచ్చి ఉన్నాడు, ఆయనే మరి రక్షకుడు, ఆయనే మెస్సీ అనేంత వరకు కూడా ఆయన నమ్మలేదు. కానీ వారి కొరకు దేవుడు అనేక మందిని మరి పంపించినప్పుడు వారు సరిగా ఒక్క గొర్రెలను మేపలేదు. మరి ఇప్పుడు ప్రభు వారు చెప్తున్న మాట, ఇక నేనే వారు సరిగ్గా మిమ్మల్ని మేపుతలేదు కనుక మీ కొరకు నేనే ఇక పరలోకం నుండి దిగి వచ్చిన్నానని ఇక్కడ సెలవిస్తున్నాడు. పరలోకం నుంచి ఆయన దిగి వచ్చేసినాడు. ఆయన మంచి కాపరిగా మనకున్నాడంట, మన కొరకు ప్రాణం పెట్టే కాపరిగా ఉన్నాడంట, మనల్ని మేపే కాపరిగా ఉన్నాడంట. మంచి కాపరి ఏం చేస్తాడంటే మేత భూమికి తీసుకెళ్తాయి. ఆ వాక్యం మనం చూసుకుందాం పిల్లారా. మంచి కాపరి ఏం చేస్తాడంటే యెహెజ్కేలు గ్రంథంలో 34వ అధ్యాయంలో చూసుకుందాం పిల్లారా. మంచి కాపరి ఏం చేస్తాడనేది ఎంత చక్కగా ఇక్కడ వివరించాడంటే, ఎందుకంటే ఆయన ఆ కాపర్లకు పని అప్పగించాడు, కానీ పిల్లారా ఆ కాపర్లు సరిగ్గా కాయలేదట గొర్రెలను. అందుకే ఇక్కడ మాట్లాడుతున్నాడు 34వ అధ్యాయంలో 14వ వచనంలో, నేను మంచి మేత గల చోట వాటిని మేపుదును. ఆయన ఏం చేస్తాడంటే మంచి కాపరి మేత గల చోటకి వాటిని గొర్రెలను తీసుకొని వెళ్తాడంట. మరి మంచి పచ్చగా ఉన్న చోటగా గొర్రెలను ఆహారం సమృద్ధిగా తినడానికి ఆ గొర్రెలను తీసుకొని వెళ్తాడంట. జీవాహారమైన ప్రభు మనకు జీవాహారంగా మార్చబడ్డాడు. ఆయన జీవాహారంగా మార్చబడిన దేవుడు కనుక ఆయన ముందుగా మనకేం సెలవిస్తున్నాడంటే, మరి ఆనాడు పాత నిబంధనలు ఇశ్రాయేలుతో మాట్లాడుతున్న మాట, నేను మంచి మేత గల చోట వాటిని మేపుదును, ఇశ్రాయేలు యొక్క ఉన్నత స్థలముల మీద వాటికి దొడ్డి ఏర్పడును, అక్కడ అవి మంచి దొడ్డిలో పండుకొను, ఇశ్రాయేలు పర్వతముల మీద బలమైన మేత గల స్థలముందు అవి మేయును. నేనే నా గొర్రెలను మేపి పరుండ పెట్టేదను. ఎంత గొప్ప మాట సెలవిస్తున్నారు పిల్లారా. ఆయనే ఆ గొర్రెలను తీసుకొని వస్తాడంట, మేతగా భూమి గల చోటికి తీసుకెళ్తాడంట, ఆహారం సమృద్ధిగా ఇస్తాడంట, బలమైన వాటిని. చాలా మాటలు ఉన్నాయి పిల్లారా. యెహెజ్కేలు గ్రంథంలో చదువుతున్నప్పుడు చాలా సంతోషం అనిపిస్తుంది. దేవుడు మన కొరకు ఎంత గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు కదా, ఆయన ఎంత ప్రేమ కలిగి ఉన్నాడు కదా, మనం ఎందుకు ఆయన స్వరాన్ని వినలేకపోతున్నాం? అందుకే అంటున్నాడు, నా గొర్రెలు నా స్వరం ఉంటాయి అని అంటున్నారు పిల్లారా. ఎందుకంటే ఆయన గొర్రెలు ఏంటి ఆయన ఎరుగునంట. నా తండ్రి నన్ను ఎరుగును, నేను నా తండ్రి ఎరుగుదును, అలాగే నా గొర్రెలు నా స్వరము వింటాయి. ఎవరైతే ఆయనను వెంబడిస్తారో, ఎవరైతే మరి ఆయనను అనుసరిస్తారో, ఆయన చెప్పిన మాట వినినట్లుగా నడిపించబడతారో, వారు ఏం చేస్తారంట? తండ్రి అయిన దేవుని యొక్క స్వరాన్ని వింటారంట పిల్లారా. అలాగా మనం వినగలుగుతున్నామా? వినే చెవులు మనకున్నాయా? మరి ఆయన మేతగల భూమికి ఆయన నడిపిస్తారంట, బలమైన చోటుకి, బలమైన మేతగల స్థలానికి మరి మేపడానికి తీసుకుని వెళ్తాడంట, మరి విశ్రాంతి స్థలానికి తీసుకెళ్తాడంట, ఉన్నతమైన స్థలానికి తీసుకెళ్తాడంట. పిల్లారా, మంచి కాపరిగా వచ్చిన మన ప్రభు అయిన యేసయ్య ఇక్కడ ఏమంటున్నాడంటే, నా గొర్రెల కొరకు నేను ప్రాణం పెడతాను, నేను గొర్రెలకు మంచి కాపరిని అని చెబుతున్నాడు. పిల్లారా, ఈ దినమున ఆ మాట ఎవరైనా చెప్పగలిగిన స్థితిలో ఉన్నారంటే ఎవరు లేరు. ప్రియులారా, పరలోకం ముందున్న మా తండ్రి అయిన యేసుక్రీస్తు తప్ప మరి ఎవరు
ఎవరు కూడా మన కొరకు ప్రాణం పెట్టలేదు, కానీ ఆయన మాత్రమే మన కొరకు ప్రాణం పెట్టి మరి పరలోక రాజ్యంలో మనకు స్థలాన్ని సిద్ధపరిచినాడు కనుక అది యెహెజ్కేలు గ్రంథంలో చక్కగా ఎంతో వివరణగా వివరిస్తున్నాడు పిల్లారా. మరి ఇలాంటి గొప్ప దేవుడు మనకుండగా మనం ఎందుకు దిగులు పడాలి, మనం ఎందుకు భయపడాలి, మనం ఎందుకు చింత కలిగి ఉండాలి? మనకి ఎంత గొప్ప దేవుడు ఉన్నాడు. ఎందుకంటే నేనే ఆయనను అంటున్నాడు. నేనే ఆయననన్న మాట, నేనే అయామ్ అంటున్నాడు ఇంగ్లీష్లో, నేనే అని అంటున్నాడు. నేనే అన్న మాటకి ఎంత ఆదరణ కదా, ఎంత ధైర్యం కదా, ఎంత బలము కదా ప్రియులారా. అంత గొప్ప దేవుడు మనకున్నప్పుడు మనం భయపడే అవసరం లేదు. నీకు చింత ఉందా, నీకు దిగులు ఉందా, నీకు బాధ ఉందా, నీకు దుఃఖం ఉందా, నీకు వేదం ఉందా, ఆయన మన కొరకు ప్రాణం పెట్టిన దేవుడు మనతో ఉన్నాడు కదా. ఆనాడు ప్రాణం పెట్టి వెళ్ళిపోయలేదు యేసయ్య, ఈరోజు నీలో ఉన్నాడు, నాలో ఉన్నాడు. నా కుమారులు నా బిడ్డలు నా స్వరం వింటాయని అంటున్నాడు. ఆయన నీలో ఉంటే ఆయన స్వరం నీకు ఇటుపడుతుంది ప్రియులారా. ఆయనకి నీ హృదయంలో స్థానం ఉందా? ఆయన నువ్వు కాపరిగా ఎంచుకున్నావా, యజమానిగా ఆయన ఉంచుకున్నావా? నీ కొరకు ప్రాణం పెట్టిన నీ దేవుడు నిన్ను మరి ఉన్నతమైన స్థలానికి నడిపించడానికి ఇష్టపడుతున్న దేవుడిని నువ్వు గుర్తించావా ప్రియులారా? మరి అలాగ ఉండటానికి దేవుడు నిన్ను నన్ను కూడా నడిపించును గాక. మరి ఆయన స్వరం వినేవాళ్ళగా మనం ఉండాలి. ఆయన పిలిస్తే పలికే దేవుడు ఏ దేవుడు కూడా పలకడు, కానీ ఆయన మాత్రమే పిలిస్తే పలికే దేవుడు. ఎందుకంటే జీవం కలిగిన దేవుడు ఆయన ఒక విగ్రహం కాదు, ఒక బొమ్మ కాదు, ఒక చెక్క కాదు, ఒక మరి బంగారంతో చేయబడిన వస్తువు కాదు, బొమ్మ విగ్రహం కాదు, రాతితో చేయలేదు, మరి వెండితో చేయలేదు, ఇత్తడితో చేయలేదు, కానీ ఆయన జీవం కలిగిన దేవుడు ప్రియులారా. ఎందుకంటే నువ్వు నేను జీవంతో ఉన్నామంటే ఆయన జీవం గల దేవుడు నిన్ను నన్ను సృష్టించాడు కనుక, ఆయన ప్రాణం పెట్టిన దేవుడు నిన్ను నన్ను పరలోకానికి తీసుకెళ్ళడానికి తన ప్రాణాన్ని బలియాగంగా సిలువలో ఆయన ప్రాణాన్ని త్యాగం చేసిన దేవుడు, యజ్ఞమైన దేవుడు, మరి నిన్ను విమోచించడానికి తన ప్రాణం పెట్టిన దేవుడు ఏ దేవుడు కూడా లేరు ప్రియులారా. నువ్వు అది గమనించినట్లయితే నేడే ఈ రోజు ఇంకా నువ్వు మారు మనసు పొందలేదా, ఇంకా నువ్వు దేవుడు ఎవరని తెలుసుకోలేని అజ్ఞానం స్థితిలో ఉన్నావా? నీ కొరకు మంచి కాపరైన యేసయ్య నీకున్నాడు, నీ కొరకు ప్రాణం పెట్టిన యేసయ్య ఉన్నాడు. అది నువ్వు జ్ఞాపకము చేసుకొని ప్రియులారా మరి ముందుకు నడిపించబడినట్లుగా నువ్వు జ్ఞానంతో జీవించు, మెలకువతో జీవించు. ఇంకా సత్యం తెలుసుకోలేదా? సత్యం తెలుసుకో. ఇంకా నీ యజమానుడు ఎవరు, నీ కాపరి ఎవరు, నీ దేవుడు ఎవరు తెలుసుకోలేదా? ఆ దేవుని దగ్గర ఆయన యేసు ప్రభు నజరేయుడైన యేసుక్రీస్తు, నీ కొరకు ప్రాణం పెట్టిన యేసు, పరము నుండి దిగి వచ్చిన యేసు ప్రియులారా. మరి మనందరం కూడా జీవం గల యేసు వైపు చూస్తే నువ్వు రక్షణ పొందుకుంటావు, నువ్వు రాజ్యాన్ని పొందుకుంటావు, వారసత్వం పొందుకుంటావు. మరి అలాగ పొందుకోవడానికి దేవుడికి ఈరోజు మనందరినీ కూడా సిద్ధపరిచి ఆయన రాజ్యం కొరకు స్థిరపరచును గాక. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మంచి దేవుడా, దయగలిగిన తండ్రి, కృప కలిగిన నాన్న నీకు స్తోత్రాలు. మంచి దేవుడు అయినావు. ఆనాడు ఇంకా నువ్వు ప్రభా ఇశ్రాయేలు నమ్ముకోలేదు, ఈనాటికి కూడా ఇంకా నమ్మలేని వారు అనేక మంది ఉన్నారు. కానీ అన్యజనులమైన మమ్మలను నువ్వు జ్ఞాపకం చేసుకొని ప్రభా మమ్మలను బీదలైన మమ్మలను దర్శించి నీ తట్టుకు ఆకర్షించుకున్నావు. నీవే మాకు దేవుడిగా ఉండటానికి, నీవే మాకు కాపరిగా ఉండటానికి ఇష్టపడుతున్నావు. నిజంగా ఎంత గొప్ప దేవుడు అయ్యా. నేను నమ్మిన వారిని విడిచిపెట్టే దేవుడు కాదు నాయన. అయ్యా ఉన్నతమైన స్థలానికి తీసుకెళ్తానంటున్నావు, ఉన్న బలమైన ఆహారం ఎదుగు నడిపిస్తానంటున్నావు ప్రభా. అయ్యా ఉన్నతమైన స్థితిలో ఉంచడానికి నేను ఇష్టపడుతున్నా నీ బిడ్డలని. తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా, పరిశుద్ధుడా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా, ప్రియ పరిశుద్ధుడా నీకు స్తోత్రాలు, అద్వితీయుడా నీకు స్తోత్రాలు. నేను ఈ మాటలు ఎవరు వింటున్నారు ప్రభా? ఇంకా ఎవరు మారు మనసు పొందలేదు, ఇంకా నేను సొంత రక్షకుడిగా అంగీకరించలేదు, ఇంకా అజ్ఞానంగా ఉన్నారు, ఇంకా నా తండ్రి నీకు దూరంగా ఉంటున్నారు. ఒకవేళ మారు మనసు పొంది కూడా ఇంకా రక్షణ లేదో ప్రభా, వారిని దర్శించమని అయ్యా వారిని తాకమని ప్రార్థన చేస్తున్నా. ఆ బిడ్డని స్వరం వినున్నట్లుగా వారి హృదయాలను తెరవచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డని దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. ఎవరి కొరకు నాయన ఈ వాక్యం సిద్ధపడుతున్నారు ప్రభా, ఆ వాక్యం మరి చెవులకు వినబడిన గాక. యేసుక్రీస్తు ఉన్నతమైన నామమున ఈ కొద్ది ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్.